యాదమరి పిఎస్ లిమిట్స్లో గంజాయి అక్రమ రవాణా వెలికితీత జరిగింది. 2/6 అంటే నిన్నటి దినం అనగా 2/6/2026 తేదీ 3:30 గంటలకు చిత్తూరు బెంగళూరు హైవేలో వరిగేపల్లి వద్ద సర్వీస్ రోడ్లో యాదమరి ఎస్ఐ రాబడిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ గౌరవనీయులు తుషార్ డూడి ఐపీఎస్ వారు ఆదేశాలు మరియు ఈ గంజాయి మీద ప్రత్యేక కార్యాచరణ చేయడం జరిగింది. అంటే అక్రమ రవాణా అడ్డుకోవడము, తర్వాత కాలేజీలు ఇలాంటి ప్రదేశాల్లో అక్రమంగా గంజాయి అమ్ముటి వారిపై ప్రత్యేక నిఘా ఉంచి ధైర్య స్పర్శ అని చిత్తూరు జిల్లాలో ఒక ప్రోగ్రాం కింద సారు జిల్లా పోలీసును అప్రమత్తం చేసి గంజాయిని జిల్లాలో లేకుండా గంజాయి లేకుండా నిర్మూలించేకి అన్ని కార్యాచరణలు భాగంగా ప్రత్యేకంగా చేయడంలో ఈ అలర్ట్ చేయడంలో ఈ అందరూ దీని మీద గంజాయి మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా నిన్నటి దినము 2/6/2026 తేదీ 3:30 గంటలకు ఖచ్చితమైన సమాచారం మేరకు యాదమరి ఎస్ఐ, తర్వాత యాదమరి తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ జయంతి వారి ఆధ్వర్యంలో ఒక అక్రమ రవాణాను పలికిన సమాచారం మేరకు డస్టర్ వాహనంలో ఒరిస్సా రాష్ట్రం నుంచి బెంగళూరుకు వెళ్తుందని వచ్చిన సమాచారం మేరకు వరిగిపల్లి వద్ద ఆ వాహనాన్ని అనుమానంగా ఆపి తనిఖీ చేయడం జరిగింది. ఆ వాహనం తనిఖీ చేసినప్పుడు అందులో ఒక వ్యక్తి పారిపోవడం ప్రయత్నించగా పట్టుకున్నారు. వారు విచారించగా వాళ్ళు వాలంటరీగా చెప్పడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఒకడు దీక్షిత్ సుక్రీత్, తండ్రి సోమనాథ్ సుక్రీత్ అతను, తర్వాత మురళీధర్ బురిడి, ఇతనితో కలిపి ఆ వాహనం ఓనరు, తర్వాత అతనికి సంబంధించిన ఫ్రెండ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో చేస్తూ ఈ బెంగళూరులో ఒక వ్యక్తికి డెలివరీ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రతి కేజీకి 30,000 రూపాయలు తీసుకుంటారు వీళ్ళు డెలివరీ చేసినందుకు. ఇది మొత్తము 39.5 కేజీల గంజాయి రవాణా చేయడం జరిగింది. ఆ గంజాయిని డిటెక్ట్ చేసి అక్కడ పెద్ద మనుషుల సమక్షంలో ఆ డీటీ గారు సీజ్ చేయడం జరిగింది. ఇందులో దర్యాప్తులో భాగంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది, ఇద్దరిని. తదుపరి దర్యాప్తులో మిగిలిన అబ్స్కాండింగ్ ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో వాహనం విలువ 5 లక్షలు, గంజాయి విలువ 11.88 లక్షలు, అంటే టోటల్ మొత్తం విలువ 16,16.88 లక్షలు. తర్వాత 2 మొబైల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది వాళ్ళ వద్ద నుండి. తర్వాత కొన్ని డూప్లికేట్ నంబర్ ప్లేట్స్ కానీ ఉన్నాయి 2, అవి కానీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో కేసు క్రైమ్ నంబరు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 20B రెడ్ విత్ 8C ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వెస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు శ్రీ శ్రీధర్ నాయుడు గారు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఇలాంటి అక్రమ రవాణాలు కట్టేకి అన్ని చర్యలు ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు చేయడం జరుగుతుంది. అట్లాగే ఓఎస్డీ సారు రాజశేఖర్ రావు సారు పర్యవేక్షణలో ఈ మన చిత్తూరు జిల్లా అందరూ ఈ స్పెషల్ టాస్క్ కింద చేస్తూ మనం రీసెంట్గా కానీ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ జరగడం జరిగింది. మా సబ్ డివిజన్లో 3 ప్లేసులు పూతలపట్టు, తర్వాత ఐరాల, చిత్తూరు 2 టౌన్ పిఎస్లో జరగడం జరిగింది. అక్కడ కానీ డ్రగ్ కిట్స్ ద్వారా ఎవరైనా మనం రౌడీ షీటర్స్ ఇలాంటి నేరాలు పాల్పడే వాళ్ళందరినీ చెక్ చేయడం జరిగింది. అందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళ మీద ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ మీద ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అరికట్టేకి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అన్ని చర్యలు చేపడుతున్నాం. ఈ ధైర్య స్పర్శ దగ్గర ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడుతున్నారో ఈ గంజాయి సంబంధించి గంజాయి కన్జ్యూమర్స్ కానీ ఇలాంతా అవి కానీ లేకుండా జిల్లాలో అరికట్టేకి ప్రత్యేక కార్యాచరణల కింద చేస్తున్నాం. అదేవిధంగా ఈ టాస్క్లో ఎస్ఐ యాదమర్రి, సిఐ వెస్ట్ సర్కిల్ వారి సిబ్బంది చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. స్మగ్లర్ను పట్టుకోవడం అంత ఈజీ కాదు. హైవేల్లో అంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, ఖచ్చితమైన సమాచారం మేరకు వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రొఫెషనల్గా చేయడం వల్ల ఈ వాహనాన్ని డిటెక్ట్ చేయడం జరిగింది.
దీని మీద ఇలా గంజాయి మీద ఎవరు అక్రమ రవాణా చేసినా, ముఖ్యంగా చిత్తూరు జిల్లా ట్రాన్స్పోర్టింగ్కి తమిళనాడుకు కానీ కర్ణాటక కానీ ఒరిస్సా నుండి మనకు ఎక్కువ మనం డిటెక్షన్ ఆఫ్ కేసెస్లో ఒరిస్సా రాష్ట్రం నుంచి తమిళనాడుకు కానీ లేకుంటే కర్ణాటక కానీ జరుగుతుంటాయి. ఈ ట్రాన్స్పోర్టేషన్లో ఇంకా నిఘా పెట్టి రైళ్లలో పోయే వాళ్ళ మాదిరిగా కానీ బస్సుల్లో ప్రయాణించే వారిపైన కానీ ఈ వాహనాల్లో తీసుకువెళ్ళిపోయిన కానీ ప్రత్యేక నిఘా ఉంచి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము ఫ్యూచర్లో ఇంకా ఉక్కుపాదం దీని మీద మోపుతామని ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం.